రుణమాఫీ చేసింది 8,000 కోట్లే. రైతులకు 23 కోట్లు దగా చేసింది. 23,000 కోట్లు దగా చేసింది. రైతు బంధు కింద 12,500 కోట్లు ఎగ్గొట్టింది. అప్పుల పైన సీఎం కంటే బట్టికి క్లారిటీ ఉంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4 లక్షల కోట్లే. ఈ కాంగ్రెస్ ఏడాదిలోనే 1.58 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. సో అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇక నిన్న ఒకసారి అవి కూడా మీకు వినిపిస్తాను చూడండి. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ లో పోయినసారి రైతులకు 15,000 కోట్ల రూపాయలు పెట్టారు. రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 11,000 కోట్లు రైతు భరోసాలో గాటా. రుణమాఫీకి బడ్జెట్ లో 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 20,000 ఇచ్చారు. మరొక 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో గాటా. ఫసల్ బీమాకు 1,300 కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్ లో చెప్పారు. ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్ లో పెట్టిన డబ్బుల్లో 23,000 కోట్ల రూపాయలు కోత పెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు, రైతులకు అన్యాయం చేసిండ్రు. నంబర్ 1. కేవలం ఎంత? ఒక్క విషయం అధ్యక్ష, 23,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పెట్టినటువంటి బడ్జెట్లో 23,000 కోట్ల రూపాయలు కోత పెట్టేసి రుణమాఫీ చక్క చేయలే, రైతు భరోసా చక్క చేయలే, ఫసల్ బీమా యోజనకు దానికి సంబంధించి చక్కగా రాలే, ఏ ఊరు చక్క రాలేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఒక్క విషయంలో నేను బట్టి విక్రమార్కర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా. మరి అది పొరపాటున చెప్పిందో గ్రహపాటున చెప్పిందో కానీ ఈ రోజు ఇప్పుడు తన స్పీచ్ లో 7 గంటల 44 నిమిషాలకు మొత్తం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు. ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు 3 గంటల 58 నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిందంటే 1,53,359 కోట్లు అప్పులు వ్యక్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. అంటే 4 గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష. అయితే ఇక్కడ బట్టి గారు చెప్పింది నిజం, ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్పింది. ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము 1,58,000 కోట్ల అప్పు తెచ్చినాం, ఇలా 1,53,000 అప్పులకే కట్టినామని కార్పొరేషన్లే లేని అప్పులు. ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమార్కర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా. మరి అది పొరపాటున చెప్పిందో గ్రహపాటున చెప్పిందో కానీ ఈ రోజు ఇప్పుడు తన స్పీచ్ లో 7 గంటల 44 నిమిషాలకు మొత్తం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు. ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు 3 గంటల 58 నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిందంటే మేము 1,53,359 కోట్లు అప్పులు వ్యక్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. చూసిరా, అర్థమైందా మీకు? అంటే నిన్న 7:30కేమో బట్టి గారు మేము అప్పు కింద కట్టింది ఎంత అయ్యా అంటే 88,584 కోట్ల రూపాయలు మేము అప్పు కింద కట్టాము అని చెప్పారు. అంటే తెచ్చినటువంటి అప్పుకు మిత్తి కట్టాము, మిత్తి అసలు కలిసి కట్టినటువంటి పైసలు ఇంత అని చెప్పారు. మన ముఖ్యమంత్రి గారేమో 4 గంటలకు మాట్లాడుతూ 1,53,359 కోట్ల రూపాయలు మేము తెచ్చి మొత్తం అప్పుల కిందకే కట్టాము, నెలకు గింత కడతా ఉన్నాము అని చెప్పిండు. అంటే మీకు అర్థమైందా ఇప్పటికీ ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఎట్లా చెప్తా ఉన్నారు? బట్టి గారు చెప్పింది నిజం అనుకోవాలన్నా, ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజం అనుకోవాలన్నా? ఎవరు చెప్పింది నిజం అనుకోవాలి? సో కాబట్టి ఇవన్నీ కూడా బుల్డోజ్ చేసేటువంటి వ్యవహారం. వీళ్ళది మొత్తము ఏది నమ్మడానికి లేదు. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు డిసెంబర్ 7 తారీఖు 2023 నుంచి టిల్ డేట్ దాకా మీ ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత పోయింది, ఎంత వచ్చింది, బ్యాంకుల రూపంలోనే బ్యాంకులకే ఓతది వస్తుంది కదా, అవే చూపియండి. ఎంత వచ్చిందో ఎంత పోయిందో మీరే లెక్కలు తీసి
పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మీరు రాసినవి కాదు బ్యాంక్ స్టేట్మెంట్లు పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది. సో కాబట్టి ఇవన్నీ జూటా ముచ్చట్లండి వీళ్ళు చెప్పేటిదంతా కూడా. ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమార్కర్కి నా అంత ఆవేశం అంత